సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 15/12/2023 శుక్రవారం, తిథి మార్గశిర శుక్ల తదియ రాత్రి 10:31 వరకు ఉన్నది. తదుపరి చవితి. నక్షత్రం పూర్వషాఢ పగలు 8:10 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగం వృద్ధి పగలు 10:15 వరకు. కరణం తైతుల పగలు 11:44 వరకు. వర్జం మధ్యాహ్నం 3:35 నుండి 5:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:23 వరకు. మరలా మధ్యాహ్నం 12:20 నుండి 1:05 వరకు. అమృతకాలం రాత్రి 12:28 నుండి 1:57 వరకు. రాహుకాలం పగలు 10:34 నుండి 11:58 వరకు. ఈరోజు విశేషం మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియ రోజున ఉమామహేశ్వర వ్రతం చేయాలని శాస్త్రవచనం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్త్రీలకి సౌభాగ్య వృద్ధి, పురుషులకు ఆయుర్వృద్ధి కలుగగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగలవు. ఈ రాశివారు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రాష్టమ సమయం మధ్యాహ్నం వరకు నడుస్తుంది. ఆ తదుపరి అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని దర్శించి అమ్మవారికి తెల్లని పుష్పాలు సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం నుండి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. కొంత జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఆకస్మికంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క అష్టక స్తోత్రాన్ని అనగా దుర్గాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణములు చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శించి అమ్మవారికి సంపంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. సంతానరీత్యా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పరమాణాన్ని నివేదించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాల నిమిత్తమై ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. ఉష్ణ సంబంధిత
ఇబ్బందులు ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. తదుపరి ధనుర్రాశి. ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొంత తగ్గగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి తెల్లని పుష్పములు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం సమయం వరకు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. ఆ తదుపరి వీరికి అనుకూలదాయకంగా నడుచుని జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరుని దర్శించడం, సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మధ్యాహ్న సమయం వరకు అనుకూలదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఆ తదుపరి వీరికి ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. అనవసర ఖర్చులు ఎక్కువగును, రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో 1-2 సార్లు తిరగవలసి వచ్చును. ఈ రాశివారు ప్రదోష కాలంలో అమ్మవారి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి యొక్క అభివృద్ధికై నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగల వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని దర్శించడం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు చేసుకోవడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.